ఎంత సంపాదిస్తున్నా వారి కడుపులు నిండడం లేదు, తృప్తి చెందడం లేదు, సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఎంత ప్రయాసపడుతున్నా సరే దేవుని బిడ్డలారా వాళ్ళు అనుకున్నవి సాధించలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? శాపము వారి మీద, వారి కుటుంబాల మీద విలయ తాండవం చేస్తుంది. మరి ఆ శాపం తొలగిపోయి ఈ మధ్యాహ్న కాలము శుద్ధులుగా మారాలంటే ప్రభు కనికరపడాలా నీ మీద. ఆయన కనికరపడితేనే నీ యొక్క ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న శాపాన్ని తొలగిస్తాడు. నీ ఆరోగ్యానికి ఆటంకంగా ఉన్న శాపాన్ని తొలగిస్తాడు. నీ ఆర్థికంగా ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న శాపాన్ని తొలగిస్తాడు. ఏమున్నా సరే, ఏ విషయాన్ని బట్టి నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నా, ఏ విషయంలో శాపాన్ని అనుభవిస్తున్నా సరే, ఈ మధ్యాహ్న కాలము ఆయన కనికరపడ్డాడంటే దేవుని బిడ్డ వాటన్నిటిని ఏం చేస్తాడో తెలుసా? తీసిపారేస్తాడు. ఆ శాపాన్ని తొలగించి నిన్ను శుద్ధునిగా మారుస్తాడు. అనగా దేవుని నామమును బట్టి కలిగే ప్రతి ఆశీర్వాదమునకు నిన్ను యోగ్యునిగా ఉండడానికి అర్హత కలిగించే పరిశుద్ధత నీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా.